స్టార్ట్ చేసా. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ సాక్షి పేపర్ గురించి మాట్లాడాలంటే నాకే బాధగా ఉంది, కానీ మాట్లాడక తప్పట్లేదు. ఎందుకంటే పొద్దున్న లేచి పేపర్ తీయంగానే అసత్యాలు, అర్ధసత్యాలు కూడా కాదు, అసత్యాలు, తప్పుడు రాతలు, తప్పుడు ఫిగర్లు మాట్లాడడం వాళ్ళ కామనే. కాకపోతే క్యాగ్ ఇచ్చిన, అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ను కూడా తిమ్మిని బమ్మిని చేసి అటు ఇటు కలిపేసి 2023తో పోల్చి ఏందేందో చేసేసి నిన్న బుగ్గన రాజేందర్ రెడ్డి గారు మాజీ ఆర్థిక మంత్రి, అంత మాజీ ఆర్థిక మంత్రి కూడా పాపం సాక్షి వాళ్ళు చెప్పారో ఆయన చేశాడో, ఆయన తెలిసి చేశాడో, ఆయన తెలియక చేశాడో, కానీ రకరకాలుగా మార్చి ఆరెంజ్ పండ్లని మ్యాంగోల్ని కంపేర్ చేసి ఏది టేస్ట్ బాగుంటుందంటే ఇదేం టేస్ట్ దానికి ఉంటుందిరా బాబు అనే విషయం కూడా తెలియకుండా రకరకాలుగా మార్చి ఇవాళ సాక్షి పేపర్లో ఏదో పెద్ద చేసుకునేసారు. ఎందుకు దీని గురించి చెప్పాల్సి వచ్చిందంటే, మామూలుగానే ఆర్థిక సంఖ్యలు చాలా క్లిష్టంగా ఉంటాయి, అంత ఈజీగా మామూలు జనాలకు అర్థం కావు. సో మాజీ ఆర్థిక మంత్రి లాంటి వాళ్ళు వచ్చేసి ఎక్కడెక్కడో సంఖ్యల్ని కలిపి దీన్ని మార్చేసి కలిపేసి మీరు ఈసారి చాలా తక్కువ ఉన్నారు, లాస్ట్ టైం మాకు 58,000 కోట్లు వచ్చాయి, మా ఆదాయం, మీ ఆదాయం 49 కోట్లే అంటే మామూలు జనాలు కనీసం సాక్షి పేపర్ చదివే వాళ్ళన్నా, వైసీపీ వాళ్ళన్నా ఓహో మనకు చాలా బాగా వచ్చిందేమో, మేము అంత బాగా చేసామేమో అని అనుకుంటారు. సో క్యాగ్ అనేది ఒక రెగ్యులేటరీ సంస్థ, భారత ప్రభుత్వం చేత అధీకృతమైన రెగ్యులేటరీ సంస్థ. అట్లాంటి సంస్థ ఒక ఫిగర్స్, అంటే ఆర్థిక సంఖ్యలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే దాన్ని చదవాలి. ఇష్టం వచ్చినట్టు కలిపేసి పైంది కిందది కలిపేస్తే చాలా ఘోరంగా అసహ్యంగా ఉంటుంది. ఆ అసహ్యకరమైన పనే నిన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు చేశారు. ఇవాళ అదే అసహ్యమైన పని మన సాక్షి పేపర్లో వేశారు. ఎందుకు మన సాక్షి అన్నా అంటే శత్రువు అని మేము భావించడం లేదు, వాళ్ళు మాత్రం ఏమున్నా లేకపోయినా వీళ్ళు మాకు శత్రువులు, ఈ గవర్నమెంట్ అనేది ఎట్టోట సంవత్సరం లోపల దించేయాలి అన్న ఆశతోనో కోరికతోనో ఉత్సాహంతోనో ఇట్లాంటి పనులు చేస్తుంటారు. సో కనీసం మామూలు జనాలకి, మామూలు ప్రజలకి అసలు బుగ్గన రాజేంద్ర కావచ్చు, వైసీపీ చెప్పింది ఏంటి, 4 నెలల్లో అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మనం ఏమైనా తగ్గామా లేకపోతే ఎక్కామా, లేకపోతే వైసీపీ చెప్పేటన్నా వాళ్ళ 2024 కాదు 23 కంటే కూడా మేము తగ్గిపోయినామని సాక్షి రాశారు. సో మామూలు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఫస్ట్లో రాష్ట్ర స్వంత ఆదాయం అంటూ ఉంటుంది. అంటే రాష్ట్రం తను సొంతగా సంపాదించుకునేది ఆదాయం 3 రకాలుగా వస్తుంది రాష్ట్రానికి. ఒకటి రాష్ట్ర స్వంత ఆదాయం, ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు, మూడవది కేంద్ర ప్రభుత్వం ట్యాక్సుల్లో ట్యాక్సులు కలెక్ట్ చేసిన తర్వాత మన బాటాగా ఇచ్చేది. అంటే 3 రాష్ట్రం సొంతగా సంపాదించుకునేది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంటులు, మూడవది రాష్ట్రం పన్నుల్లో మనకు వచ్చే వాటా, కేంద్ర పన్నుల్లో మనకు వచ్చే వాటా. ఈ 3 రాజేంద్ర గారు ఏం చేశారంటే, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు ఒక రోజులో రావు, వాళ్ళ దీని ప్రకారం వస్తుంటాయి అన్నమాట. ఈ రాష్ట్ర ఆదాయం ప్రతి 30 రోజులకు ఒకసారి లెక్కేస్తారు, కానీ సెంట్రల్ గ్రాంట్ మాత్రం ఆ టైప్లో రావు. దాన్ని 2 కలిపేసి మాకు జూలైలో 58,000 కోట్లు వచ్చాయి అంటూ చాలా తప్పుడు ఫిగర్లు. ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడుకోని మాటలవి. ఎందుకంటే చిన్నపిల్లకాయలు చేస్తలేవి, షేమ్ అంటారు చూడండి మనం, అట్లా షేమ్ అది. సో సరే, ఆయన ఏం చెప్పాడంటే మాకు 58,000 కోట్లు వచ్చాయండి 2023లో, 2 సంవత్సరాల తర్వాత కూడా మీకు 49,000 కోట్లు వచ్చాయని సాక్షిలో రాసుకున్నాడు. సరే, వాళ్ళ పేపర్ వాళ్ళు ఇష్టం వచ్చి రాసుకుంటారు. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే 2023 జూలైలో రాష్ట్రానికి వచ్చిన సొంత ఆదాయం అంటే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనగా జిఎస్టీ, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ మీద వచ్చే ఇది, ల్యాండ్ రెవెన్యూ, ఓకే, సేల్స్ ట్యాక్సు, ఎక్సైజు, యూనియన్ ట్యాక్సెస్లో మన యొక్క షేరు, ఇవి రాష్ట్రం సొంతగా సంపాదించుకునేది. కేంద్రం గ్రాంట్ ఇస్తుంది. గ్రాంట్ అంటే మధ్యాహ్నం భోజన పథకానికి కొంత ఇస్తుంది, అంగన్వాడీలు కొంత ఇస్తుంది, ఇట్లా ఒక్కొక్క పథకానికి ఇస్తుంది. ఆ యొక్క పథకానికి ఆ నెల 30వ తేదీన రావాలని రూల్ లేదు, పక్క నెలలో కూడా రావచ్చు, ఆ పక్క నెలలో కూడా రావచ్చు. సో ఈ నెల వచ్చిన గ్రాంట్లను కలిపేసుకునేసి చెప్పారు. ఇంకోటి ఏంటంటే 2023లో ఏకాఏకైనా
జూన్ జూలై మాసాల్లో దాదాపు 17,000 నుంచి 25,000 కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా అంటే 2014 నుంచి 19 వరకు మీ అందరూ గుర్తుండే ఉంటుంది, రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్, రెవెన్యూ రోడ్డు దాదాపు 11,000 కోట్లు మనకు రావాలి అంటూ మనం చాలా పోరాటం. ఇన్ఫ్యాక్ట్ ఆ యొక్క పోరాటమే కేంద్ర ప్రభుత్వంతో మనం చాలా గట్టిగా అడుగుతూ వచ్చాం. కానీ 2019 దాకా రాలేదు. చివరికి 2023లో 2014లో రావాల్సిన డబ్బు 2023లో వచ్చింది. శ్రీమాన్ బుగ్గన రాజేంద్ర గారు ఆ డబ్బులు కూడా ఆదాయంతో కలిపేసి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం రావాల్సిన డబ్బు ఈ 2023 జూన్ జూలైలో వస్తే, జూలైలో ఆ డబ్బు కూడా కలిపేసుకొని మాకు బ్రహ్మాండంగా ఆదాయం వచ్చేసింది, అప్పటి ఆదాయం కంటే ఇప్పుడు మీ ఆదాయం తక్కువ అన్నారు. షేమ్. ఇంకోసారి చెప్తున్నాను, మీరు ఆర్థిక మంత్రి అండి, వైసీపీలో కొద్దో గొప్ప మీకు నాలెడ్జ్ ఉంది అని ఇన్ని రోజులు మా యొక్క భావన. నేను గౌరవంగానే చెప్తున్నాను. ఇన్ని రోజులు రాజేంద్ర గారు కాస్త ఆచితూచి మాట్లాడతారు అని. మీకు ఎవరు రాయిచ్చారో, ఆయన దువ్వూరి కృష్ణ అనేక రాయిచ్చారు, ఇంకొకరు రాయిచ్చారు, నాకేం తెలియదు. కానీ ఇలా ప్రజల్ని మోసం చేయొద్దు, ఇట్స్ రాంగ్. జిఎస్టీ ఇందాక నేను చెప్పేట్టు రాష్ట్ర సొంత ఆదాయం అంటే 2023 జూలైలో 38,879 కోట్లు అండి, 38,000 crores. చేంజ్ చేద్దాం. 2024లో 40,958 అంటే 41,000 crores, అంటే దాదాపు 3,000 కోట్లు పెరిగింది సంవత్సరానికి. 2025 జూలై మొన్న ఏమంటారు 15 days క్రితం అయిపోయిన జూలైలో మా యొక్క ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం 45,000 కోట్లు. బుగ్గన రాజేంద్ర గారు, వైసీపీ నాయకుడు బుగ్గన రాజేంద్ర గారు చెప్పిన ప్రకారం జూలై 23లో 38,000 చిల్లర కోట్లు వస్తే, 38,000 చిల్లర కోట్లు 2 సంవత్సరాల క్రితం వస్తే, ఈ సంవత్సరం ఇప్పుడు జూలై 2025లో 45,000 కోట్లు వచ్చింది. 7,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర సొంత ఆదాయం. ఇంత ఆదాయం ఎప్పుడు మాకు ఇంత ఆదాయం బాగొస్తే 38,000 కోట్లకి అప్పుడెప్పుడో 2024లో రావాల్సిన 2014లో రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్లన్నీ 2023లో వస్తే దాన్ని కూడా కలిపేసుకొని ఈ వచ్చిన 35,000 అప్పుడు వచ్చిన డబ్బు మొత్తం కలిపి 58,000 మాకు వచ్చింది అని చెప్పడం ఎంత అసంబద్ధం, ఎంత అన్యాయం, ఎంత అసహ్యం. ఇప్పుడు ఏమొచ్చింది మీకు, మాకంటే మీకు ఎక్కువ వచ్చింది తప్పుడు ఫిగర్లు చెప్పడం, మీకు వచ్చింది ఏంటి? మేము మళ్ళీ చూసుకోలేమా, చూసి చెప్పలేమా? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత వెరి వాళ్ళ కనిపిస్తున్నారు. వెరి వాళ్ళు కాదు కాబట్టే మీకు 11 సీట్లు ఇచ్చారు. సరే పోనీ జిఎస్టీ గురించి చాలాసేపు మాట్లాడాడు. 2023లో జూలైలో 14,905 కోట్ల రూపాయలు, 14,905 crores. 2024లో 16,258, 2025లో 16,574. 14,905 కోట్లు 2003లో వస్తే 2023లో వస్తే 24లో 6,258 crores, 25లో 16, అంటే 2,000 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వస్తే మమ్మల్ని నువ్వు ఏందేందో చెప్పేసి జిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఈ 3 కలిపే చెప్తారు, వేరుగా చెప్పరు. మీరు ఆర్థిక మంత్రి, ఇంకోసారి చెప్తున్నాను, ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దండి. పైగా దీని మీద ఈనాడు పత్రికని, జ్యోతి పత్రికని తిట్టడం వేరే. వాళ్ళు ఏదో మాకు సపోర్ట్గా చెప్పారంట, వాళ్ళు తప్పుడు రాతలు రాశారంట, తప్పుడు మాటలు, తప్పుడు అంకెలు, తప్పుడు సంఖ్యలు చెప్పింది మీరు. ఈనాడు మీద పెడితే ఎట్లా? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పోతుంది. 2023లో జూలైలో 3,200 కోట్లు వచ్చాయి మీకు, 3,200 కోట్లు వచ్చాయి. బుగ్గన గారు ఇంకోసారి బాగా వినాలి మీరు. 2024లో 2,559, 2025 జూలైలో 3,587 కోట్లు వచ్చాయి. అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఎక్కువ ఉన్నాయంటే అర్థం ఏంటి అంటే రియల్ ఎస్టేటు, ఇళ్ళ కొనుగోలు బ్రహ్మాండంగా పోతుంది, ఎకానమీలో బయన్సీ వచ్చింది, ఎకానమీ దూసుకుపోతుంది అనే అర్థం. ఎంత అందంగా మీరు అబద్ధాలు చెప్తారు.
సేల్స్ ట్యాక్స్ గురించి కూడా నిన్న వైసీపీ నాయకుడు మాట్లాడడం జరిగింది. జూలైలో సేల్స్ ట్యాక్స్ మాత్రం 2023లో వాళ్ళకి 6,300 కోట్లు వచ్చిన మాట వాస్తవమే. 2025 జూలైలో 5,875 కోట్లు, ఒక 450-500 కోట్లు మాత్రం సేల్స్ ట్యాక్స్లో తగ్గిన మాట వాస్తవమే. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం, ఈ ఒక్క విషయంలో కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం మాదే ఎక్కువ. సరే, ఎక్సైజ్ ట్యాక్స్ గురించి లాస్ట్ వీకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, నిన్న బొగ్గన గారు కూడా మాట్లాడినారు. 2023లో ఎక్సైజ్ మీద మీరు సంపాదించింది 4,900 కోట్లు, 23లో 5,000 కోట్లు, 25 జూలైలో 5,681 కోట్లు, 5,600, దాదాపు 800 కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ మీద అదనంగా మాకు వచ్చింది. ఎందుకు వచ్చింది? తాగే వాళ్ళే ఎక్కువేం కాల, వాళ్ళే ఉన్నారు అంతే. షాప్లో 4 షాపులో చేయగానే తాగే వాళ్ళే ఎక్కువ కాలే కదా. ఎందుకు వచ్చింది? మేము రేట్లేమో తగ్గించేసాం, మీరు ఒక్కొక్క దాని మీద 200 నుంచి 300% ఎక్కువ వేశారు. మేము 99 రూపాయలు పెడుతున్నాం ఒక్కొక్క బాటిల్కి, అయినా కూడా మాకు ఎక్కువ ఆదాయం వస్తుంది. మేము రేట్లు తగ్గించాం, మీరు రేట్లు పెంచారు. మేము రేటు తగ్గిస్తే మాకు ఆదాయం ఎక్కువ వచ్చింది ఎక్సైజ్ మీద, మీరు రేట్లు పెంచితే మీకు ఆదాయం తక్కువ ఎందుకు వచ్చింది? అంటే మీ హయాంలో లిక్కర్ డబ్బు మొత్తం ఖజానాకి పోకుండా బయట నుంచి బయటకే, షాపుల నుంచి నేరుగా, ఏమంటారు, డిస్టిల్ నుంచి షాపులకు వచ్చి, షాపుల నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయింది. సిట్టు ఒక 2 నెలలుగా చెప్పేది ఇదే. ఈ దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయంటే ఖజానాకు ఆదాయం రాకుండా దారి మళ్లించారు. సో ఖజానాకు ఆదాయం రాకుండా చేసింది మీరు. మేము అన్ని ఆదాయం వస్తాం కాబట్టి లిక్కర్లో కూడా దాదాపు 5,685 కోట్లు, 700 కోట్లు 3 నెలల్లో, 3-4 నెలలు 700 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది మీరు సంపాదించిన దానికంటే. రేట్లు తగ్గించిన తర్వాత, రేట్లు తగ్గిస్తే ఆదాయం ఎందుకు పెరుగుతుంది? గవర్నమెంట్ డబ్బు గవర్నమెంట్కి వస్తే ఏమీ కాదు. గవర్నమెంట్కి రావాల్సిన డబ్బు దాని కసిరెడ్డి రాజశేఖర్ ఇంకోడో, దాన్ని ధనంజయ రెడ్డో, ఆయన బాలాజీనో, వీళ్ళంతా తీసేసి నేరుగా బిగ్ బాస్కి ఇస్తే గవర్నమెంట్లో ఆదాయం కనపడదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టుబడుల మీద పెట్టే ఖర్చు. దీంట్లో కొద్దిగా బాగా చెప్పాలి. ఈసారి 2025 జూలై ఈ 4 నెలల్లో మనం హంద్రీనివా దాన్ని కంప్లీట్ చేసుకున్నాము. దాన్ని కొత్త ప్రాజెక్టుల మీద ఖర్చు పెడుతున్నాం. 8,500 కోట్ల రూపాయలు పెట్టుబడుల మీద ఖర్చు పెట్టాం. బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు నిన్న చాలా గొప్పగా చెప్పారు. ఏమని? మేము 15,883 కోట్లు ఖర్చు పెట్టాము. 23 దాని జూలైకి 4 నెలల్లో మేము 15,800 కోట్లు ఖర్చు పెట్టాము. మీరు కేవలం 8,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు, మీకంటే మేము 7,000 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టామని. బుగ్గన రాజేంద్ర గారు, ప్రజలకు మరుపు సహజమే, మర్చిపోతారు, నేనేం కాదంటలేదు. కానీ మా లాంటి వాళ్ళు ఉన్నారు గుర్తు చేయడానికి, ఒకవేళ మర్చిపోయినా కూడా. కానీ మీరు చేసిన యదోపనుల దగ్గర మర్చిపోరు. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందా? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇట్లా పోతుంది కదా. ఏప్రిల్, మే, జూన్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు? 2023 ఏప్రిల్, మే, జూన్లో 1,400 కోట్లు. జూన్ దాకా మీరు 1,400 కోట్లు పెట్టారు. 2023 ఏప్రిల్, మే, జూన్ దాకా మీరు 1,400 కోట్లు ఖర్చు పెడితే ఒకే ఒక్క నెలలో 14,854 కోట్లు. ఒక్క నెలలో 15,000 కోట్లు ఎవరికి ఇచ్చారు చెప్పంటారా? ఖమ్మంలో మీ కాంగ్రెస్ నాయకుడు దాన్ని ఏమన్నా సెన్రాజు కోసం 8,000 కోట్స్ ఇచ్చారు కదా, అది గుర్తులేదా? గుంటూరులో ఉన్న అప్పటి వైసీపీ నాయకుడికి ఇచ్చారు, గుర్తులేదా? ఒక్క నెలలో 15,000 కోట్లు మీ కాంట్రాక్టులకి దోచిపెట్టారు. పోనీ ఆగస్టులో ఏమి ఇచ్చారు చూద్దాం. ఆగస్టులో ఎంత ఇచ్చారు? 900 కోట్లు ఇచ్చారు. సెప్టెంబర్లో ఎంత ఇచ్చారు? పోనీ 1,300 కోట్లు ఇచ్చారు. అంటే ఒక్క నెలలో మీ కాంట్రాక్టులకు దోచిపెట్టడానికి మాత్రమే మీరు దొంగ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టినారు. ఏ ప్రాజెక్టు కట్టలేదు, ఏమీ చేయలేదు. మీరు మీ యొక్క కాంట్రాక్టులకి దోచిపెట్టిన డబ్బది ఒక్క నెలలో. మేము అట్లా కాదు, కావాలంటే చూసుకొని ఏప్రిల్, మే, జూన్ ప్రతి నెల కరెక్ట్గా వస్తూనే ఉంటుంది, ప్రాజెక్టులు కనిపిస్తాయి. మీరు కట్టిన ఒక్క ప్రాజెక్టు చూపిండి. 15,000 కోట్ల రూపాయలకి మేము ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఒక్కటి చూపిండి. దొంగ ప్రాజెక్టులు, దొంగ డబ్బులు. మీరేమో అప్పులు తెచ్చి బటన్లు ఎక్కామన్నారు.
మేము డబ్బులు పెట్టుబడి కింద ఖర్చు పెట్టినాం. అందుకే ఖచ్చితంగా పక్కాగా చెప్తున్నాం 8,579 కోట్స్. మీరు ఒక నెలలో 14,000 కోట్లు మీ కాంట్రాక్టులకు ఇచ్చేశారు. ఇంకో మాట చెప్పారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది అని. రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గిపోవాలి. మీరు ఆర్థిక మంత్రి, ఇంకోసారి చెప్తున్నాను, షేమ్ ఆర్థిక మంత్రి మీరు. ఎందుకంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ సాధ్యమైనంత తగ్గితేనే మీరు ఎంబీఏ చదువుకున్నారు, ఎకనామిక్స్ చదువుకుంటలేదు మీరు. ఎంబీఏ వేరే, ఎకనామిక్స్ వేరే. ఎంబీఏలో ఎకనామిక్స్ చెప్పరు, ఆర్థిక శాస్త్రం చెప్పరు, ఇది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. మీ వాళ్ళకి బాగా వచ్చేది. ఏం చూసి మీ జగన్మోహన్ రెడ్డి గారు బొగ్గన రాజేంద్ర గారిని మంత్రిగా పెట్టినారు అబ్బా. సో రెవెన్యూ ఏం సాధ్యమేం తగ్గాలి. అది తగ్గితే చాలా మంచిది. మేము తగ్గిస్తున్నాం, గర్వంగా చెప్తాం రెవెన్యూ ఏం తగ్గిస్తున్నామని. వడ్డీలు, అప్పులు, వడ్డీలు. సరే, అప్పులు మేము బ్రహ్మాండంగా చేసాం, 45,000 crores చేసామని చెప్పి రాజేంద్ర రెడ్డి గారు చెప్పారు. నేను కాదంటలా. మీరు 2023 జూలైకి 45,000 crores అప్పు చేశారు. 2 సంవత్సరాల క్రితం 4 నెలల్లో 23 జూలై దాకా, ఏప్రిల్ టు జూలై 45,000 కోట్లు అప్పు చేశారు మీరు. మేము ఈ 4 నెలల్లో 48 కోట్లు చేసాం. అంటే మీకంటే దాదాపు 3,000 కోట్లు మేము అప్పు ఎక్స్ట్రా చేసాం. కాదంటలేదు, మీకంటే 3,000 కోట్లు అదనపు అప్పు చేసాం. కానీ అదనపు అప్పు చేసాం మీకంటే 3,000 కోట్లు, కేవలం 3,000 కోట్లు మాత్రమే. ఓకే, చేస్తే మేము ఎక్స్ట్రాగా ఏమి ఇచ్చాను తెలుసా? 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చాం. 3,000 ఇచ్చేవాడు నువ్వు. లాస్ట్లో 3 నెలల ముందు 250 రూపీస్ పెంచావు. అప్పటిదాకా 2023లో అయితే 2,500 ఇచ్చేవాడివి నువ్వు. మేము 4,000 ఇస్తున్నాం ఇప్పుడు. అది కూడా 64 లక్షల మందికి ఇస్తున్నాం. 2,684 కోట్లతో 2 కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చాం. ఇచ్చారా మీరు? ఇచ్చారా? మీకంటే 3,000 కోట్లు మేము అదనపు అప్పు చేసాం. ఆర్బీఐ యొక్క లిమిట్లోనే ఉన్నాం. మా జీడిపి పెరిగింది కాబట్టి అప్పు కొద్దిగా ఎక్కువ చేసుకోవచ్చని లిమిట్ లోపలే ఉన్నా, లిమిట్ దాటలేదు. మీ మరి లిమిట్ దాటిపోయి ఢిల్లీకి వెళ్ళి కాళ్ళు పట్టుకునే స్థాయి మాది కాదు. 3,000 కోట్లు అదనపు అప్పు చేసినా కూడా ఇందా చెప్పినట్టు 64 లక్షల మందికి 4,000 లెక్కన పెన్షన్ ఇచ్చాం. మీరు వదిలిపెట్టిపోయిన ఏప్రిల్, మే, జూన్ బకాయిలు కూడా కట్టాం. 2,684 కోట్లతో రాయితీ సిలిండర్లు ఇచ్చాం. 10,000 కోట్లతో తల్లికి వందనం ఇచ్చాం. అన్నదాతల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ అని 3,173 కోట్లు రైతుల ఖాతాల్లో వేసాం. ఎప్పుడన్నా వేసారా? గీత కార్మికులకు 10% వైన్ షాపులు, 10% బార్లు ఇచ్చాం. ఇచ్చారు ఎప్పుడన్నా? ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు ఉచిత ప్రయాణం నువ్వు ఎందుకు చేయలేకపోయావు? మాకు అంత డబ్బు వచ్చింది, ఇంత డబ్బు వచ్చింది, నువ్వు ఎందుకు చేయలేకపోయావు? ఇంత డబ్బు వచ్చుంటే 16,347 టీచర్ పోస్టులు ఈ నెలాఖరికి భర్తీ అయిపోయి వాళ్ళు ఉద్యోగాలు చేరబోతున్నారు. ఒక్క టీచర్ పోస్ట్ చేసావా? మరి ఏం చేసుకున్నావు ఇంత డబ్బు? మాకైనా డబ్బులు ఎక్కువ వచ్చినావు కదా. అది తప్పుడు మాటే, తప్పుడు లెక్కలే. బట్ స్టిల్ నీ యొక్క ప్రకారం సెంట్రల్ నుంచి అన్న ఏదో గ్రాంట్స్ వచ్చాయి కదా, మరి ఏం చేశారు? అర్చకుల వేతనాలు 15,000 పెంచాం. ఇమాంలు, మోజములకు 10,000, 5,000 వరుసగా ఇచ్చాం. ఇచ్చారు మీరు ఎప్పుడన్నా? నాయి బ్రాహ్మణులకు 25,000 చేసాం. మత్స్యకార కార్మికులకు 259 కోట్ల సహాయం చేసాం. చేనేతకు అండగా ఫ్రీ కరెంట్ ఇచ్చాం. ఇక నేను చెప్తూ పోతాను. మీరు డబ్బు తెచ్చి ఏం చేశారు? దోచుకు తిన్నారు. 58,000 కోట్ల రూపాయలు. సరే, మీ సొంత ఆదాయం కాకపోవచ్చు, 2014లో రావాల్సిన డబ్బు, మా గవర్నమెంట్లో రావాల్సిన డబ్బు మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కేంద్రం ఇచ్చింది, దాంతో కలిపి చెప్పావు నువ్వు. దాన్ని కూడా దోచేసావు, దానికి కూడా తినేసావు. ఏం చేశారు? ఫలాంటి చేసాం, ఫలానా ఒక ప్రాజెక్ట్ కట్టాం, ఒక పరిశ్రమ తెచ్చాం, ఇన్ని వేల ఉద్యోగాలు పెట్టాం. ఇవేమీ లేకుండా ఎక్కడి నుంచి చేశారు మీరు? సో రాజేంద్ర గారు ఫైనల్గా వైసీపీ వాళ్ళకి, సాక్షి పేపర్కి ఆర్థిక అంశాల నుంచి ఇచ్చేటప్పుడు దయచేసి కొంత నిబద్ధత అనేది పాటించాలి. ఎందుకంటే క్యాగ్ సంఖ్యల్ని తారుమారు చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఏని దాన్ని జడ్డుతో కలిపి, ఏని ఎక్స్తో కలిపి మీ ఇష్టం వచ్చిన పైకి కింద కలిపేస్తే చూడడానికి చాలా అసహ్యకరంగా ఉంది. సో దేని కలపాలో, దేని కంపేర్ చేయాలో, ఆరెంజెస్ కెనాట్ బి కంపేర్డ్ విత్ మ్యాంగోస్ అని ఇంగ్లీష్లో సాగుతుంది. దేని ఫ్లేవర్ దాందే.
ఇష్టం వచ్చినట్టు కలిపేసి ఏదేదో పెట్టేసి మాకంటే మీకు ఎక్కువ వచ్చింది చెప్తే మ్యాక్సిమం మీ సాక్షి పేపర్లో ఒక పేజ్ ఫుల్ వేసుకోవడానికి పనికొస్తుందేమో. కానీ ఇట్స్ అ క్రైమ్. యూ ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్. యూ ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్ మిస్టర్ రాజేంద్ర రెడ్డి గారు. వైసీపీలో అందరికీ చెప్తున్నాం, ఇట్లాంటి ఏదో పనులు చేయొద్దండి. ఆర్థిక అంశాలకే ఉంచండి. క్యాగ్ ప్రతినలా ఇస్తుంది, దాంట్లో అన్ని చూస్తారు. లేకపోతే మీకు అంతగా ఉంటే ఆ క్యాగ్ రిపోర్టే మీ సాక్షిలో మొత్తం వేసేయండి. అంతేకాని దానికి వక్ర భాష్యాలు చెప్పకండి. ఇట్స్ అ చీప్ థింగ్ టు డూ. సో ఇంకొకసారి చెప్తున్నాము, ధైర్యం ఉంటే వీధుల్లోకి వచ్చి జనాల్లోకి వచ్చి జనాలకు సేవ చేసి, మాతో పాటుగా సేవ చేసి, మీకంటే మేము ఎక్కువ సేవ చేస్తున్నాం, వాళ్ళ దగ్గర మీరు మెప్పుకోలు పొంది 4 ఓట్లు ఎక్కువ సంపాదించుకోవచ్చు. కానీ ఇట్లాంటి తప్పుడు భాష్యాలు చెప్పి తప్పుడు సంఖ్యలు చెప్పి మాట్లాడడం మాత్రం చాలా బాధగా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్తున్నాము, మన ఇన్కమ్ ఏమేమి ఉన్నాయో ఖచ్చితంగా వైసీపీలో ఉన్నప్పుడు కంటే బాగుంది. ఆర్థిక స్థితి కుదుటపడుతుంది. ఏ రకమైన ప్రాబ్లమ్స్ రావట్లేదు. ఆర్థికంగా అంకెలతో సహా చెప్తున్నాం. జిఎస్టీలో కావచ్చు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో కావచ్చు, ప్రతి దాంట్లో మన ఇన్కమ్ ఇంతకు ముందు కంటే ఖచ్చితంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చు. నమస్కారం.